హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చార్మినార్లో నాకు కనిపించిన కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ని మీకు చూపించాలనుకుంటున్నాను డీటెయిల్డ్గా. ఇది అమ్మాయిలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే వీడియో అనమాట. ఇవి మీకు కనిపిస్తున్నాయి కదా, చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది డోరేస్ అనమాట. మనకి మామూలుగా షాప్స్లో అయినా బొటిక్లో అయినా ఇట్లాంటివి ఇస్తే ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా, 250 300 అలా కూడా ఉంటాయి. అవి మీరు చూస్తే అంత రిచ్గా ఉన్నాయన్నమాట, హెవీగా. బట్ ఇవి నాకు ఒక సింగిల్ పేర్ అంటే ఒకటే లాంటి రెండు తీసుకుంటే జస్ట్ 50 రూపీస్ అనమాట. చాలా మంచిగా అనిపిస్తున్నాయి కదా, క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించాయి. చూసారా ఎంత హెవీగా ఉన్నాయో. ఏది తీసుకున్నా సరే సింపుల్గా ఉన్నాయి, హెవీగా కూడా ఉన్నాయి, థ్రెడ్ వర్క్లో ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయన్నమాట. మీకు అవన్నీ ఏది తీసుకున్నా కూడా 50 రూపీస్. చిన్నదైనా పెద్దదైనా సైజెస్లో కూడా డిఫరెన్స్ ఉందన్నమాట. ఒకటే కలర్లో డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి. మీకు డీటెయిల్డ్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో జస్ట్ నాకు 50 రూపీస్కే వచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మంచిగా. అదే బొటిక్లో కానీ లేకపోతే మామూలుగా స్టోర్స్లో కానీ ఖచ్చితంగా 50 రూపీస్కి అయితే రాదు. ఏమంటారు, మీరు కూడా ఒప్పుకుంటారు కదా. సో అందుకని నాకు ఇది ఇంట్రెస్టింగ్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట. మనం బన్ పెట్టుకుంటాం కదా, ఏదైనా అకేషన్ ట్రెడిషనల్గా మనం రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు ఫంక్షన్స్లో మనం బన్ పెట్టుకొని మనమే వేనీలు అవన్నీ కొనుక్కుంటాం కదా. ఒక్కొక్కటి అట్లీస్ట్ ఒక 500 ఉంటుంది. ఇప్పుడు బాగా అవి పాపులర్ అయిపోయాయి కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటుంది. బట్ మనకి రెడీమేడ్గా అలా వచ్చేసాయి అనమాట. నెక్స్ట్ నాకు సూపర్గా నచ్చినవి ఏంటి అంటే ఈ బ్లాక్ బీట్స్ అనమాట. ఈ నల్ల పూసలు ఎంత యూనిక్గా అనిపించాయంటే, నాకు ఇది జస్ట్ ఒక బండిలో కనిపించాయి. ఇది ఎక్కడుంది ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలి అని అంటే, మనకి చార్మినార్ వెళ్ళిన తర్వాత అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది కదా, దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉందన్నమాట ఈ బండి. ఒక్కొక్క కలెక్షన్ చూస్తున్నారు కదా, మీకు ఈ డీటెయిల్డ్గా చూపిస్తున్నాను. ప్రతి ఒక్కటి కూడా చాలా నచ్చింది నాకు. ఆ డిజైన్ చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది అని నాకు కింద కమెంట్స్లో కూడా చెప్పండి. నాకైతే బాగా అనిపించింది అనమాట. అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఏదైనా సరే జస్ట్ 250 రూపీస్ అనమాట. 250 రూపీస్కి మనకి ఇందులో ఏదైనా తీసుకోవచ్చు. నాకైతే ఆల్మోస్ట్ ఒక 100 వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ కనిపించింది ఇక్కడ. చాలా నచ్చింది అనమాట. మీకు చెప్పాను కదా, ఈ లొకేషన్ వచ్చేసి చార్మినార్ దాటిన తర్వాత దుర్గా అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా, సో ఎగ్జాక్ట్లీ దానికి ఆపోజిట్లో ఉందన్నమాట ఈ బండి. నేను వేరే చోట్ల కూడా చూశాను నల్లపూసలు, బట్ నాకు ఎక్కడ ఇంత వైడ్ వెరైటీ ఆఫ్ నల్లపూసలు అయితే కనిపించలేదు. ఓన్లీ ఈ పర్టికులర్ బండి మీదే నాకు ఇంత మంచి కలెక్షన్ కనిపించింది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 250, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అండ్ ఇది చాలా నచ్చింది నాకు. సో ఇది నేను తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది కదా. అండ్ ఇది ఒకటే కాదు, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. అన్నీ కూడా మీరు ఒకసారి చూసేయండి, చాలా డీటెయిల్డ్గా చూపిస్తా.
అండ్ ఫైనల్‌గా ఇంకొక వెరైటీ ఏం అనిపించింది నాకిక్కడ అంటే, వెరైటీ కాదు బట్ ఇంట్రెస్టింగ్‌గా ఏమనిపించిందంటే, ఇది ఏది తీసుకున్నా సరే మనకి జస్ట్ 100 రూపీస్ అంట. చాలా మంచిగుంది కదా! ఆయన చేతిలో ఉన్న చూడండి ఎంత రిచ్‌గా ఉందో, అది కూడా స్టిల్ 100 రూపీసేనంట. ఇవే కాదు ఇంకా చాలా వెరైటీస్‌లో నాకు కనిపించాయి ఈ స్టోర్‌లో. ఏదైనా సరే డీటెయిల్డ్‌గా చూపిద్దాము, చాలా హడావిడిగా చూపించే బదులు కొన్నైనా సరే డీటెయిల్డ్‌గా చూపిద్దామని చెప్పేసి కొన్నే చూపిస్తున్నాను మీకు. చార్మినార్ మొత్తం కాకుండా బట్ ఏది చూపించినా చాలా యూనిక్‌గా ఉంది. ఇది ఏదైనా సరే 100 రూపీస్ అంట. ఆ శారీ చూసారా మనకి జస్ట్ 100 రూపీస్. క్వాలిటీ కూడా సూపర్‌గా ఉందని కానీ నాట్ బ్యాడ్ బావుంది. దీన్ని మనం ఏదైనా లంగా ఓణిలాగా అట్లా ఏదైనా కుట్టించుకోవచ్చు అనమాట. ఉట్టి శారీలాగా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో అట్లా ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క వెరైటీగా డిఫరెంట్‌గా అనిపించాయి. ఏది తీసుకున్నా సరే 100 రూపీస్ అని చెప్పారు. సో బావున్నాయి. సో అందుకని చెప్పేసి మీకు కూడా చూపిస్తున్నాను. ఇది చూసారా? ఇది కూడా మనకి ఏదైనా కుట్టించుకోవడానికి లంగా ఓణి గానీ, క్రాప్ టాప్ గానీ కుట్టించుకోవడానికి చాలా బావుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా చార్మినార్ వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా ఎక్స్‌ప్లోర్ చేయండి. మీకు కూడా మంచి వెరైటీస్ దొరుకుతాయి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.